హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసెడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకైతే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొత్తగా అయితే రెస్పాన్స్ షీట్, కీ ఆబ్జెక్షన్స్, రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి మనకి కీ అండ్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క విషయం మీకు తెలిసి ఉంటే ఏ విధంగా మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎలా అంటే ఫస్ట్ మీరు రెస్పాన్స్ షీట్ అనేది ఏంటి అంటే మీరు ఏదైతే ఎగ్జామ్లో రాసిన టైంలో ఏదైతే మీరు పేపర్ అటెంప్ట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్, క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే వస్తాయన్నమాట. అంటే మీరు ఆప్షన్ చూజ్ చేసుకుంది ఏంటి అండ్ అక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వారీగా వస్తుంది. సో మీకు ఎంత మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఎపిసోడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏ షిఫ్ట్లో రాశారో అన్ని షిఫ్ట్కి సంబంధించినటువంటి పేపర్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సపోజ్ చూపిస్తున్నాను నేను 23rd మే రోజున ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ రాశారు అనుకుందాం. మనం ఇలా క్లిక్ చేయగానే మనకు ఆ పేపర్ డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ అయితే వస్తాయన్నమాట. బట్ మీరు రాసినటువంటి మీ యొక్క పేపర్ అనేది రాదనమాట. ఈ విధంగా కరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో మీరు తెలుసుకోనికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే ఇన్ కేస్ మీరు రాసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయి ఉండి కీ అనేది తప్పుగా ఇచ్చారనుకోండి, సో మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి మీకు మరి ఒక్కసారి చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తే ఈ యొక్క ప్రిలిమినరీ కీ దగ్గరకు వచ్చి క్లియర్ కట్గా వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీరైతే. అండ్ ఆబ్జెక్షన్స్ రేజ్ చేసేది ఎవరు అంటే క్లియర్ కట్గా ఆన్సర్ తెలిసి మీ ఫ్యాకల్టీ వాళ్ళని కూడా కరెక్ట్గా కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఆబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తే మనకి బెనిఫిట్ ఏంటి అంటే 1 మార్క్ అనేది ఇంక్రీజ్ అయినా కానీ మీకు ఇక్కడ 1000స్లోకి అయితే 1000 ర్యాంక్ వరకే మీకు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో మీకు కనుక అట్లాంటిది మనకు కనిపిస్తే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.